జియో 55 తోటి నింపేస్తే అయిపోతుండే. కానీ 29 తీసుకొచ్చి మా కొంపలు ముంచాలని చూసారు. కానీ పాపం ఎక్కువ రోజులు ఉండదు. ఇలా అంతో ఇంతో నిరుద్యోగులకు ఊరట కలిగించేటువంటి అంశం ఇది. అప్పనంగా దొంగతనంగా ఉద్యోగాలు కొట్టుకపోవాలని చూసినటువంటి అప్పర్ క్యాస్ట్కు చెంపపెట్టు దెబ్బ ఇది. యాక్చువల్గా 29 జీవోకి సంబంధించి కూడా హైకోర్టు తీర్పు సమర్థనీయమైంది. దాన్ని స్వాగతిస్తా ఉన్నాము. నేను ఆ రోజు నిరుద్యోగులు ఎక్కడి నుంచి చిక్కడపల్లి నుంచి సెక్రటేరియట్ ముట్టడికి పోతా ఉంటే నేను మీ పక్షాన్ని నిలబడతా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మీరు చేసేదే న్యాయం అని చెప్పడం జరిగింది. డిఎస్సి విషయంలో అట్లనే ఇక్కడ గ్రూప్ 1 విషయంలో ఏదైనా గట్లే ప్రభుత్వం తప్పు చేసినప్పుడు తప్పే అని చేస్తాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇలా ఏమైంది? తల ఏడబెట్టుకో అన్న అర్థమవుతుందా మనకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి? కాదు, 3 నెలలు ఆగితే కొంపలేం మునిగిపోతున్నాయి. అర్జెంటుగా మహేందర్ రెడ్డి గారిని, ఏది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి వెంటనే వ్యవహారం అంతా సెట్ చేసి ఒకే సెంటర్. ఈ దొంగతనం ఎన్ని రోజులు చేస్తారు? ఇంకా ఈ కాలంలో కూడా మేము ఇంకా ఈ దొంగతనం చేస్తాం, ఈ చీటింగ్ చేస్తాం అంటే నడవది. ఇలా బీసీలందరూ మేల్కున్నారు. బీసీలందరూ చాలా యాక్టివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. బీసీలంతా ఒక్కతాటి మీదకి వచ్చి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కూడా మోసం చేద్దామంటే ఎట్లయితే చెప్పు.